మహోన్నతమైన దేవుని పరిశుద్ధ నామానికి యుగ యుగములకును మహిమ కలుగును గాక. నేటి వాక్య ధ్యానం కొరకు ప్రకటన గ్రంథం 5వ అధ్యాయం. అపోస్తులైనటువంటి యోహాను ఒక అద్భుతమైన దృశ్యాన్ని చూస్తూ ఉన్నారు. అది ఎంత అద్భుతమైనది అనంటే, సింహాసనం మీద కూర్చున్న ప్రభువుని చూసే ఒక గొప్ప భాగ్యం ఆయనకి కలిగింది. మనము తండ్రి అయిన దేవుడు అని నిత్యము ప్రార్థన చేస్తూ ఉంటాం. ఆ తండ్రి అయిన దేవుని యొక్క ప్రత్యక్షత అతను చూడగలిగాడు. ఆయన స్వరూపాన్ని చూడలేదు, కానీ ఆయన మహిమ ఎంత ఉన్నతమైనదో ఆ మహిమను అతను గమనిస్తూ ఉన్నాడు. ఆ సింహాసనాసీనుడైన తండ్రి అని దేవుని దగ్గర కుడి చేతిలో ఒక గ్రంథం ఉందట. ఆ గ్రంథాన్ని విప్పడానికి కానీ చూడ్డానికి కానీ ఎవరికి కూడా యోగ్యత లేదట. అది ఇప్పబడాలని తండ్రి అయిన దేవుడు పలుకుతూ ఉన్నాడు. ఇలాంటి వాటిని యూదులు తమ సమాజ కేంద్రాల్లో ఉంచారు. వాటిలో పాత నిబంధన గ్రంథం, దాని గురించినటువంటి వ్రాతలు ఉంటాయి. యెషయా గ్రంథం కానీ, ఇర్మియా గ్రంథం కానీ, ధర్మశాస్త్రం కానీ, ఇలాంటివి వాళ్ళ దగ్గర ఉన్నాయి భద్రంగా. అలాంటి ఒక గ్రంథమే అది చుట్టబడి ఉన్నటువంటిది. అది చదవటానికి, చూడటానికి, దాన్ని విప్పడానికి కూడా ఎవరికీ యోగ్యత లేదట. 7 ముద్రల చేత అది ముద్రించబడి, దాన్ని విప్పాలి అనంటే ఒక ప్రత్యేకమైన వ్యక్తి అయి ఉండాలనేది ఇక్కడ మనకు అర్థమవుతుంది. 7 ముద్రలు అంటే మనం గమనించాల్సింది ఏంటి అంటే, పూర్తిగా మూసి భద్రంగా ఉంచబడింది. ఎవరు పడితే వాళ్ళు ముట్టుకోవడానికి కానీ, చూడడానికి కానీ, తెరవడానికి కానీ అసలు కుదరదు. ఒక బలిష్ఠుడైనటువంటి దేవదూత ఒక మాట పలకడం గమనిస్తూ ఉన్నాడు. అది కూడా బిగ్గరగా. ఇది చుట్టబడినటువంటి గ్రంథం. ఎవరైనా యోగ్యులైన వారు వచ్చి దీన్ని విప్పండి అని బిగ్గరగా పలుకుతున్నాడు. ఈ గ్రంథంలో దేవదూతల గురించి దాదాపు 80 సార్లు మనం రెఫరెన్స్లు చూడగలుగుతాం. ఈ దేవదూతలు వారి యొక్క పనిని ఖచ్చితంగా జరిగిస్తారు. వారు తూచా తప్పకుండా పాటించి తీరాల్సిందే. పరలోకంలో స్తుతించే అవకాశం వాటికి ఉంది. పరలోకంలో సింహాసనాల మీద కూర్చునే భాగ్యాన్ని వాళ్ళకి ఇచ్చాడు. ప్రభువుని పరిశుద్ధుడు పరిశుద్ధుడు అని స్తుతిస్తూ ఇతరులను కూడా స్తుతించేటట్లు చేసేటువంటి ధన్యత వాటికి ఇచ్చాడు. ఇలాగున పరలోకంలోనే గొప్ప ఔన్నత్యం దేవదూతలు పొందుకున్నారు. ఇప్పుడు ఆ దేవదూతలో ఒక దేవదూత మాట్లాడుతూ ఉంటుండగా, విప్పడానికి కానీ చూడ్డానికి కానీ ఎవరూ లేరు అని అక్కడ జనాలందరూ నిశ్శబ్దాన్ని కలిగి ఉండడాన్ని బట్టి అర్థమైపోయింది మనకి. ఒకవేళ దేవుని చేతే స్నేహితుడు అని పిలువబడిన అబ్రహాము, ధర్మశాస్త్రాన్ని పొందుకున్నటువంటి మోషే, ఇశ్రాయేలులకు ఎంతో శ్రేష్టమైనటువంటి వ్యక్తి దావీదు, ప్రవక్తల్లో మరణం చూడకుండా వెళ్ళిపోయినటువంటి ఏలియా, వీళ్ళు ఎవరు కూడా దాన్ని విప్పేటువంటి కెపాసిటీ లేనట్టే కనబడుతుంది.
పరలోకంలో ఉన్నవారంతా, భూనివాసులంతా, ప్రపంచంలో మరి ఎక్కడైనా ఉన్నవారంతా ఆ ముద్ర కలిగినటువంటి దానిని తీయటానికి తగిన వారము కాదని వాళ్ళు మౌనం అయిపోయారు. అది పట్టుకోవడానికి సింహాసనాసీనుడైనటువంటి దేవుని దగ్గరికి వెళ్ళాలి. వాళ్ళకి అర్థమైంది, మాకు ఎవరికి యోగ్యత లేదు అని సతికిలబడి కూర్చున్నారు. కనీసం చూడ్డానికి కూడా మేము యోగ్యులము కాదు అని. ఈ దృశ్యాన్ని యోహాను చూస్తూ కన్నీరు మున్నీరైపోయి ఏడుస్తున్నాడు. అయ్యో అయ్యో అయ్యో, ఎంత పని జరిగిందే! దేవాతి దేవుడేమో గ్రంథాన్ని విప్పమంటున్నాడు, విప్పే యోగ్యత ఎవరికి లేదేంటి? ఇంత మహా భక్తులని పిలువబడిన వారు ఎవరు కూడా దీన్ని ఇప్పడానికి సరిపోలేదేంటి అని ఇదంతా సందర్భాలను చూసుకుని ఏడుస్తూ ఉన్నాడు. అప్పుడు పెద్దల్లో 24 మంది పెద్దలు ఉన్నారు. అందులో ఒక పెద్ద తన మీద చెయ్యి వేసి, ఏడవకో, 7 ముద్రలు చుట్టి ఉన్నటువంటి ఆ గ్రంథాన్ని విప్పడానికి ఒకరున్నారు, ఆయనే యోధా గోత్రపు సింహం అని చెప్పారు. ఈ యోధా గోత్రపు సింహం ఎవరు? ప్రభువైన రక్షకుడైన యేసుక్రీస్తు వారు. ఆయనకు ఒక బిరుదు, ఆయన యోధా గోత్రపు సింహము అని. ఆదికాండం 49వ అధ్యాయం 8, 9, 10 వచనాలు మనం పోల్చి చూస్తే అక్కడ మనకు అర్థమవుతుంది. ఆయన రాజు అని, దావీదు సింహాసనానికి హక్కు ఉంది అని ఈ పేరును మనం సూచించడం గమనిస్తాం. లూకా సువార్త 1వ అధ్యాయము 32, 33 వచనాల్లో కూడా మనం గమనించగలుగుతాం. దావీదు వేరు అని చెప్తున్నాడు, ఆయన జయించిన వాడు అని చెప్తున్నాడు. ఆయన జయించిన వాడట. అంటే ఎవరైతే జయవీరుడై ఉంటారో వారు మాత్రమే ఆ గ్రంథాన్ని చూడడానికి, దాన్ని విప్పడానికి యోగ్యులు. ఏం జయించాలి? ఏం జయించిన వారు అనంటే ఆయన ఇలా చెప్తున్నాడు. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 21లో, నేను జయించి నా తండ్రితో కూడా ఆయన సింహాసనం మీద కూర్చున్నాను. ఆయనే చెప్తున్నాడు, నేను జయించి నేను సింహాసనం మీద కూర్చున్నాను. ఆయన జయించినది ఏంటో తెలుసా? పాపమును, మరణమును జయించాడు. ఆయన మనుషుల పాపముల కోసం ఆయన బలిగా అర్పించబడి, మరణము నుంచి ఆయన బయటకు వచ్చి నిత్య జీవాన్ని వారసత్వంగా పొందుకొని తండ్రి అయిన దేవుని కుడిపార్శ్వమున ఉన్నాడు. ఆయన జయించిన వాడు ఆయన ఒక్కడే, ఇక ఎవరూ లేరు. అందుకనే ఆ జయం కొరకు ఆయన హెబ్రీ పత్రిక 12వ అధ్యాయము 2, 3 వచనాల్లో మనం చూస్తే, విశ్వాసానికి కర్త, దాన్ని కొనసాగించువాడైనటువంటి యేసు ఆయన ముందున్నటువంటి శ్రమలు జయించి, ఆయన ముందున్నటువంటి ఆ ఆనందం కోసం సిలువను, అవమానమును భరించి ఆయన సింహాసనం మీద కూర్చుండి ఉన్నాడు అని. ఇంకా మనం చూస్తే మత్తయి సువార్త 4వ అధ్యాయము 1 నుంచి 10 వచనాల్లో అపవాది వచ్చి ఆయన్ని శోధించినప్పుడు ప్రతి విధమైన శోధనల చేత ఆయన జయము పొంది అని ఉంటుంది. అంటే ఆయన శోధనకుడు అయిన అపవాది పెట్టిన శోధనలో ఆయన జయించాడు. ఆయన ఒక్కడే జయించాడు.
అందుకే ఆయన ఒక్కడే జయ వీరుడు, విజయ వీరుడు. ఆయన మాత్రమే ఆ గ్రంథాన్ని విప్పడానికి యోగ్యుడు. ఇంకా చూస్తూ ఉంటుండగా, ఈయన దర్శనం ఇంకా చూస్తుండగా 4 జీవుల మధ్య ఒక గొర్రెపిల్ల కనబడుతూ ఉంది. ఆ గొర్రెపిల్లను చూశాడు. ఇంతకు ముందు అంటున్నాడు యోధా గోత్రపు సింహం, ఇప్పుడేమో గొర్రెపిల్ల అంటున్నాడు. అంటే యేసుక్రీస్తు ఏమై ఉన్నాడో దాని అంతటిని సూచించడానికి ఈ చిహ్నంగా చెప్తున్నాడు. బైబిల్ గ్రంథం చెప్తున్న మాట ఏంటంటే, ఆయన మన కొరకు బలి అయిన గొర్రెపిల్ల, యోధా గోత్రపు సింహమే అయినా ఆయన గొర్రెపిల్ల కూడాను. యోహాను సువార్త 1:29 ఆయన గురించి చెప్తున్న మాట, ఇదిగో లోక పాపములను మోసుకొని పోతున్న దేవుని గొర్రెపిల్ల అని చెప్తాడు బాప్తిస్మిచ్చే యోహాను. ఆయనకు అనేక పేర్లు ఉన్నాయి, ఇంకా కొన్ని కనపడుతున్నాయి అతనికి. 7 కొమ్ములు కనపడుతున్నాయి, 7 కండ్లు కనపడుతున్నాయి ఆ దర్శనంలో. ఇంకా చూస్తూ ఉంటుండగా భూమి మీద అన్ని దిక్కుల నుండి పంపబడే దేవుని 7 ఆత్మలు కనబడుతున్నాయి. సింహాసనం ఎదుట ఈ 7 ఆత్మలు ఉన్నాయి. ఈ లోకం అంతట కూడా ఉన్నాయట. పవిత్రాత్మ దేవుడై ఉన్నాడు. ఒక్కడే అన్ని సమయాల్లో ఒకటి కంటే ఎక్కువ స్థలాల్లో ఉండగలిగిన వాడు పరిశుద్ధాత్మ దేవుడు. ఆ సింహాసనాన్ని, సర్వాధిపత్యాన్ని, అధికారాన్ని ఇది మనకు సూచిస్తుంది. ఆ సింహాసనం మధ్య ఉన్నాడు యేసుక్రీస్తు ప్రభువారు. ఆయన విశ్వానికి అధికారి, కేంద్ర స్థానంలో ఉన్నాడని, ప్రపంచం అంతటిపైన ఆయనకి అధికారం ఉన్నదని మనము గమనించగలుగుతున్నాం. ఆ గ్రంథంలో ఏ ఏ విషయాలు ఉన్నాయో వాటన్నిటినీ కూడా ఆయన స్వాధీనంలోనే ఉన్నాయి. ఆయన అపరిమితమైన దైవ ఆత్మశక్తి కలిగిన వాడు. పరిశుద్ధాత్మ ఎవరు అంటే యేసుక్రీస్తు ఆత్మయున్నాడు. ఆయన వచ్చి సింహాసనం మీద కూర్చున్న ఆ తండ్రి అయిన దేవుని చేతిలో ఉన్నటువంటి ఆ చుట్టబడిన గ్రంథాన్ని తీసుకున్నాడు. ఆయన ఒక్కడే యోగ్యుడు. ఆ సమయంలో మహా గొప్ప సంగతి అక్కడ జరిగింది. యోహాను కన్నీళ్లు విడుస్తూ ఉన్నాడు. ఆ పత్రం విప్పడానికి యోగ్యుడు కనబడకపోవడం వల్ల అక్కడ మొత్తం పరలోకమంతా గొప్ప నిశ్శబ్దం ఆవరించింది. ఏం జరుగుతుందో చూడాలని ప్రపంచమంతా ఎదురు చూస్తూ ఉంది. అలాంటి సమయంలో సాధుశీలుడైనటువంటి గొర్రెపిల్ల సంపూర్ణమైనటువంటి నిబ్బరముతో సింహాసనం మీద కూర్చున్న దివ్యమానముగా ప్రకాశిస్తున్న ఆ సర్వాధికారి అయినటువంటి దేవుని సమీపించి ఆయన చేతిలో ఉన్న దానిని పట్టుకొని ఎప్పుడైతే పట్టుకున్నాడో వెంటనే పరలోకమంతా స్తుతులతో మారుమ్రోగిపోయండి. 4 జీవులు, 24 పెద్దలు కూడా వెంటనే ఆ గొర్రెపిల్ల అయినటువంటి ఆ దేవుని ఎదుట సాగిలపడ్డారు. వారు ఆయనను ఆరాధించారు. వాస్తవానికి పరలోకంలో తండ్రి అయిన దేవుని సన్నిధిలో యేసుక్రీస్తుని ఆరాధించడం జరుగుతుంది. అక్కడ అంటే యేసు దేవుని అవతారమని, యేసు దైవత్వంతో నింపబడి ఉండకపోతే ఇది జరగదని, తండ్రి అయిన దేవునికి చెందవలసిన ఆరాధన యేసుక్రీస్తు కూడా
చెందుతూ ఉందని బైబిల్ అంతట్లోనూ తెలియచేస్తున్న అతి ప్రాముఖ్యమైన విషయంలో ఇది ఒకటి. ఈ లోకంలో ఉన్న చాలా మందికి ఇంకా తెలియటం లేదు. పరలోకంలో ఉన్న వారందరికీ తెలుసు యేసుక్రీస్తు దైవత్వం కలిగిన వాడు అని. ఈరోజు మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటి అని అంటే, తండ్రి అయిన దేవునికి ఎలాంటి స్తుతి, ఘనత, మహిమ, ప్రభావానికి అర్హుడో మన రక్షకుడైన యేసుక్రీస్తు వారు కూడా అంతే. ఈయన ఏకమై ఉన్నారు. 24 మంది పెద్దలు సాష్టాంగపడ్డారు. 4 జీవులు కూడా సాష్టాంగపడ్డాయి. దేవదూతలందరూ కూడా వాయిద్యములను తీసుకొని, ధూపముతో నింపబడినటువంటి బంగారు పాత్రలను తీసుకొని ఆయన్ను ఘనపరుస్తూ ఆయన స్తుతిస్తున్నారు. వాళ్ళ చేతిలో బంగారు పాత్రలు ఉన్నాయి. అవేంటి అంటే స్పష్టంగా రాస్తున్నాడు, అవి పరిశుద్ధుల ప్రార్థనలు. ఈ పరిశుద్ధుల ప్రార్థనలు అనగా దేవునికి ప్రియమైన వారు చేసిన ప్రార్థనలు దేవుని దృష్టికి ఎంతో ఇంపైనవని మనం అర్థం చేసుకోవచ్చు. వాటిని పరలోకంలో ఆయన అర్పిస్తూ ఉండడం జరిగింది. ఇది మనం గమనించగలుగుతాం. నువ్వు పరిశుద్ధురాలివై ఉంటే నీ ప్రార్థన కూడా పరమందు అలాగున భద్రపరచబడి ఉంటుంది. ఏమి ధన్యత! వారందరూ నట ఈ సందర్భంలో కొత్త పాట పాడారట. ఆ గ్రంథమును తీసుకొని విప్పడానికి నీవే యోగ్యుడవు. ఎందుకు అంటే నీవు మా కొరకు బలి అయిన వాడవు. ప్రతి గోత్రంలోను, ప్రతి భాష మాట్లాడే వారిలోను, ప్రతి జాతిలోను, ప్రతి జనములోను కూడా మీరు కొనియాడదగిన వారు అని యేసుక్రీస్తు వారిని కొనియాడడం జరిగింది. ఎందుకంటే నీవు రక్తము మా కొరకు ధారపోసావు అంటూ వారు పరిశుద్ధులైన దేవుణ్ణి స్తుతిస్తూ ఉన్నారు. ఈరోజు ఈ మాటలు వింటున్న దేవుని ప్రజలారా, యేసుక్రీస్తు ప్రభువారు స్తుతులకు పాత్రుడు. ఆయన రాజులకు రాజు, ప్రభులకు ప్రభువై ఉన్నాడు. ఆయన ఒక్కడే ఘనత పొందటానికి యోగ్యుడు. వారి మాట మాట్లాడుతున్నారు, మమ్మల్ని దేవునికి రాజులుగాను యాజకులుగాను చేశావు. మేము రాబోయే దినాల్లో భూమి మీద పరిపాలన చేయబోతున్నాం అంటూ వారు ప్రభుని కొనియాడుతున్నారు. ఇంకా చూస్తూ ఉంటుండగా సింహాసనాన్ని అక్కడున్నటువంటి 4 జీవులను, అక్కడున్న 24 మంది పెద్దలను చూస్తూ ఉంటుండగా కోట్లాది దేవదూతలు ఒక గొప్ప స్వరంతో ప్రభుని స్తుతించడం కూడా గమనిస్తున్నారు. వారందరూ ఏమంటున్నారు తెలుసా? బలి అయిన గొర్రె పిల్ల మహిమ, ప్రభావము, ఘనత, బలము, గౌరవము పొందడానికి యోగ్యుడు అని వారు ప్రభువుని స్తుతిస్తున్నారు. ఏమి అద్భుతమైనటువంటి ఘనత! ఆయనకు యుగములకు మహిమ కలుగుతుందని గణపరుస్తున్నాడు. ఈ రోజున పరలోకంలో ఘనత పొందుతున్న మన ప్రభు యేసుక్రీస్తు వారికి నీ ద్వారా ఘనత దొరుకుతుందా? నువ్వు ఆయన్ను ఘనపరచగలుగుతున్నావా? ఆయన స్తుతించేటువంటి బిడ్డగా ఎంత ధన్యుడిగా ఉండవలసిన వ్యక్తివి. మరి ఈ రోజున ఆయన స్తుతించేవారు నిజంగానే కొరువైపోయారు. పరలోకంలో ఆయన కలిగినటువంటి ఘనతను గమనించి ఒక సామాన్యమైన మట్టి వారమైన మనము ఇంకెంతగా ప్రభుని ఘనపరచాలో
అర్థం చేసుకోండి. సింహాసనం మీద కూర్చున్న ఆ దేవుని గొర్రెపిల్ల యుగ యుగములకు మహిమ కలుగుతుందని వారు పలుకుతున్నారు. 4 జీవులు అలాగూ జరుగునుగాక, ఆమేన్ ఆమేన్ అని మాట్లాడడం వింటున్నాం. 24 పెద్దలునట సాష్టాంగపడి నిత్యము జీవించుచున్న యేసుక్రీస్తు వారికి వారు నమస్కరించారు. ఈరోజు ధ్యానంలో పరలోకంలో జరిగినటువంటి ఒక అద్భుతమైన దృశ్యం, తండ్రి అయిన చేతిలో ఉన్నటువంటి గ్రంథాన్ని విప్పడం, యేసుక్రీస్తు ప్రభు వారిని ఘనపరచడం, అనగా ఆయన్ను స్తుతించడం. మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది, ఆయన ఒక్కడే స్తుతులకు యోగ్యుడు, ఆయన ఒక్కడే సమస్తమును జయించిన వాడు, ఆయన ఒక్కడే అన్ని విషయాల్లో మనకు జయమును ఇవ్వగలిగిన వాడు. ఆయన్ను స్తుతించుచు, ఆయన ఘనపరచుచు, ఆయన కొరకు సాక్షులుగా ఇంకొను ఉందాం. అనేక కార్యాలను ప్రభు మన ద్వారా జరిగించడానికై, మనం అనేక కార్యాలు చూడటానికై ప్రభు మనల్ని సంసిద్ధపరుస్తున్నాడు. కనుక పరలోకంలో ఉన్న ఈ వైభవాన్ని మనం వింటున్నాం. అయితే ప్రభు మనలను రక్షించిన విధానం ఏంటంటే, పరలోకంలో ఇవన్నీ ఉన్నాయని చెప్పడానికి కాదు, ఇంత వైభవం ఉంది, అది మీరు చూడటానికి రాబోతున్నారు అని. ప్రభు రాకడలో మనం ఎత్తబడి ఆ పరలోక వైభవాన్ని మనం కళ్ళారా చూడబోతున్నాం. దాని కొరకు విశ్వాసంతో వేచి ఉందాం. ఆయన రాకడ కొరకు ఎదురు చూద్దాం. దేవుడి మాటలు మనం వినికిటిన దీవించును గాక. ఆమేన్.